ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే ఏపీలో నేటి నుంచి ప్రారంభం కానుంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్తారు. ప్రతి ఓటర్కు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారు. వాటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగతా వివరాలను ఓటర్ నింపాలి. పూర్తి చేసిన ఫామ్లను BLO వచ్చి తీసుకుంటారు. ఈ నెల రోజుల్లో ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వడానికి, నింపిన వాటికి తిరిగి తీసుకోవడానికి 3 సార్లు BLOలు ప్రతి ఇంటికి వెళ్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫామ్లు ముద్రించింది. 46,397 మంది BLOలు ఇందులో పాల్గొంటారు. ఈ ప్రక్రియపై వారికి ఈసీ ఇప్పటికే శిక్షణనిచ్చింది. రెండు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,68,86,239 మందికి 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాతో ఇప్పటికే మ్యాపింగ్ పూర్తి చేశారు. మరో 1,47,32,120 మంది మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఎన్యూమరేషన్ ఫామ్ తో పాటు 2002 నాటి జాబితాలో వారి లేదా కుటుంబీకుల వివరాలు పెంపొందించి ఇస్తే చాలు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ఒక్కొక్కరు గరిష్టంగా 50 ధృవీకరించిన ఫామ్లను BLOలకు సమర్పించవచ్చు. 2002 నాటి జాబితాలో పేరుంటే ఆ వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్ లో నింపాలి. అప్పటి జాబితాలో పేరు లేకపోతే ఇతర కుటుంబీకులు పేర్లు ఎవరికి ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీరితో పాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నెంబర్, తండ్రి, సంరక్షకుడి పేరు, వారి ఎపిక్ నెంబర్ వివరాలు నింపి కొత్త కలర్ ఫోటోలు అతికించి BLOకి ఇవ్వాలి. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జూలై 14లోగా తిరిగి BLOలకు సమర్పించాలి. ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి ఇవ్వని ఓటర్లపై BLOలు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. తెలుసుకున్న కారణాలను పోలింగ్ కేంద్రంలోని నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తారు. ERO అంశంపై అభ్యర్థులం ఉంటే 15 రోజుల్లో, జిల్లా మేజిస్ట్రేట్ కు 30 రోజుల్లోగా EROకు అప్పీలు చేసుకోవచ్చు. 2002 నాటి ప్రస్తుత ఓటర్ల జాబితాలు పోలింగ్ కేంద్రాల వారికి EUO ఆంధ్ర వెబ్సైట్లో ఉంటాయి. BLOల వద్ద, రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల వద్ద లభిస్తాయి. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా ఓటరుగా చేరాలంటే ఫామ్ 6లో చిరునామా మార్పునకు, ఫామ్ 8లో మృతులు అర్హుల పేర్లు తొలగింపునకు, ఫామ్ 7లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 18 వరకు వాటిని పరిశీలించి అర్హతలు ఉంటే తుది జాబితాలో పేరు చేరుస్తారు. అర్హులుగా లేకపోతే తొలగిస్తారు. సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే ఏపీలో నేటి నుంచి ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు సర్వే ప్రక్రియ అయితే వేగవంతం చేయనున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి బూత్ స్థాయి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ప్రారంభిస్తున్నారు. దాదాపుగా ఇక్కడ దాదాపు ఏపీలో 4 కోట్ల చిల్లర కూడా ఇన్యూమరేషన్ సంబంధించిన ఫామ్స్ కూడా ముద్రించిన పరిస్థితి కాబట్టి దాదాపుగా 50,000 మంది BLOలు కూడా తమ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ దొంగ ఓట్లకి 100% చెక్ పడే ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా 2 ఓట్ల ప్రక్రియ అనేది ఎక్కడ ఉండదు. ఒక పర్సన్ కి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. అందులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఒక ఓటు ఉండేటట్టు చూస్తున్నారు. ఎందుకంటే అతను మళ్ళీ వేరే రాష్ట్రంలో ఉన్నా సరే, వేరే జిల్లాలో ఉన్నా సరే అక్కడ అతని ఓటు హక్కు అనేది ఉండదు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన సర్వే ఒక ఉద్దేశం కూడా ప్రభుత్వం చేయడానికి ప్రధాన కారణం అదే. ఎందుకంటే మొత్తం కూడా దొంగ ఓట్లు ఉన్న నేపథ్యంలో సర్వ్ ప్రక్రియ అనేది పూర్తి స్థాయి కూడా ఒక పర్సన్ కి ఒక ఓటే ఉండాలి. అది ఏ రాష్ట్రమైనా సరే కానీ ఒకటే ఓటు ఉండాలని చెప్పేసి కూడా ఈ ప్రక్రియ ప్రారంభించారు. దాదాపుగా 2002 నాటి ఓటర్ల జాబితాన్ని పెట్టుకుని అప్పుడు ఆ సమయంలో
ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటుందో 2002 ఓటు హక్కు ఎవరైతే వినియోగించుకుంటారో అతనికి సంబంధించిన ఓటు హక్కు ద్వారానే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సరే దానికి సంబంధించి మ్యాపింగ్ చేస్తారు. ఉదాహరణ, కుటుంబంలో ఒక నలుగురు ఉన్నప్పుడు తండ్రి ఓటు కనుక 2002లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఓటు తన హక్కు వినియోగించుకున్నా సరే అది డేటా మొత్తం కూడా ఆన్లైన్ లో పొందుపరిచారు. ఆ డేటా ప్రకారంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు, మిగతా కుటుంబ సభ్యులకు ముగ్గురిని కూడా మ్యాపింగ్ చేయొచ్చు. అంటే దీంట్లో ఒక్కొక్కరికి ఒక మ్యాపింగ్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే భార్యాభర్తలకి 2 ఓట్లు ఉండి దాదాపుగా 2002లో తమ ఓటు హక్కు కనుక వినియోగించుకుని ఉంటే ఆ ఇద్దరు పిల్లలుంటే మాత్రం డివైడ్ గా, అంటే ఒకళ్ళ తండ్రికి ఒకళ్ళు మ్యాపింగ్ చేస్తారు, అదేవిధంగా తల్లికి ఒకళ్ళని మ్యాపింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇది కేవలం ఓటర్లు, అంటే దొంగ ఓట్లకు చెక్ పెట్టడం, అంతేకాకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఏపీలో ఉంటారో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి 2002లో ఓటు హక్కు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఓట్లు వేయరు కాబట్టి వాళ్ళ ఓటు ఖచ్చితంగా పోయే ఓటు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను చాలా నీట్ గా చేయాలి. అంతేకాకుండా ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా, ఓటర్లు ఎక్కడ కూడా జాబితాకు సంబంధించిన డ్యామేజ్ లేకుండా అందరూ కూడా తమ ఓటు హక్కు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 2002లో ఓటు వేసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళన్న ఓటును పట్టుకుని ఆ కుటుంబ సభ్యుల సంబంధించిన మ్యాపింగ్ చేస్తున్నారు. మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మ్యాపింగ్ అనేది ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తి అయిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ ఏపీలో ఈ రోజు నుంచి పూర్తి స్థాయి కూడా వేగవంతం చేస్తున్నారు. ప్రతి బూత్ కు సంబంధించిన బూత్ కమిటీలకు సంబంధించిన బూత్ ఏరియా కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు వెళ్ళి ఇంటింటి ఖచ్చితంగా సర్వే చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఓటర్ల జాబితా, తను ఎక్కడ ఓటు వేసినా సరే తన పేరు చెప్పేసి తనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అడ్రస్ ఇస్తే ఆన్లైన్ లో ఇమీడియట్ గా తన కొట్టగానే మొత్తం కూడా డేటా వస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ డేటాను తీసుకుని 2002 తన కనుక ఓటు హక్కు వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మ్యాపింగ్ చేసుకుని మళ్ళీ తను ఇప్పుడు ఓటు హక్కు ఫ్రెష్ గా వచ్చేటట్టు కూడా పరిస్థితి కనపడుతుంది. అంటే పూర్తి స్థాయి కూడా మ్యాపింగ్ లేకుండా మాత్రం వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా ఓటు హక్కులు ఉండవని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి కూడా అది జరుగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక పర్సన్ కు ఒక ఓటు మాత్రం, అంటే ఉదాహరణ, ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఉన్నట్టు కొంతమంది చాలా మంది కూడా తెలంగాణలో కూడా ఉంటున్నారు. సో తెలంగాణలో ఓటు ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు ఉంటుంది. కానీ అలాంటి ఓటు లేకుండా చెక్ పెడతారు. ఎక్కడైతే సొంత అడ్రస్ ఉంటుందో, ఎక్కడైతే సరే తను హైదరాబాద్ ఉంటే అక్కడ స్థిరపడి తెలంగాణలో ఉంటే ఖచ్చితంగా అక్కడే ఓటు హక్కు వేసుకుంటుంది. ఏపీలో ఉంటుంది, ఏపీలో ఉండాలనుకుంటే ఓటు ఏపీలో ఉంటే తెలంగాణలో సార్ ఒక పర్సన్ కి ఒక ఓటు ఉండే విధంగానే మొత్తం కూడా ఈ ప్రక్రియతో కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిఎల్ఓలు కూడా భారీ ఎత్తున కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటికి కూడా సర్వే చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఒకటి, ఎందుకంటే తమ ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాని ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినప్పుడు బిఎల్ఓ పూర్తి స్థాయి డేటా కూడా ఇవ్వాలని చెప్తున్నారు. ఆన్లైన్ లో కూడా కావాలంటే కుటుంబ సభ్యులు చెక్ చేసుకుని వాళ్ళు కూడా ఆ బిఎల్ఓ సమీప బిఎల్ఓ ఉంటారు కాబట్టి బిఎల్ఓలకి మ్యాపింగ్ చేసి వాళ్ళకి విషయం చెప్పేసి ఇట్లా మాకు ఓట్లు ఉన్నాయి, దానికి సంబంధించిన మ్యాపింగ్ ఇవన్నీ చేయండి అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించిన డేటా ఇస్తే ఖచ్చితంగా దాన్ని బట్టి కూడా బిఎల్ఓలు మ్యాపింగ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఈ రోజు పూర్తిగా బూత్ స్థాయికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా క్షుణ్ణంగా తమ ఓటు హక్కు సంబంధించినటువంటి అన్ని కూడా చూస్తున్నారు. దొంగ ఓట్లు మాత్రం ఖచ్చితంగా ఏరివేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా దొంగ ఓట్లు అనేది ఇక ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒక పర్సన్ కు ఒక ఓటు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో ఒక ఓటు ఉంటుంది, ఇతర రాష్ట్రాలకు ఖచ్చితంగా ఎక్కడ కూడా ఓటు ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఆన్లైన్ పద్ధతి చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును ఖచ్చితంగా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఓటర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా తమ ఓటు హక్కుని, అంటే ఇంటికి అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన డేటా మొత్తం ఇస్తే మాత్రమే అది మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ చేసినప్పుడు మాత్రమే తన ఓటు ఉంటుంది, లేదంటే మ్యాపింగ్ చేయకపోతే మాత్రం తన ఓటు ఉండదని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి కనపడుతుంది. ఏపీలో మాత్రం ఈ రోజు నుంచి పూర్తి కూడా ఈ ఓటర్లకు సంబంధించిన ఏదైతే ఉందో ఈ మ్యాపింగ్ సంబంధించిన సరి కార్యక్రమం మొత్తం కూడా వేగవంతం చేసినట్టు సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.